ఏంటి రామ్, మీ చెల్లి ఇలా చేస్తుంది? మొన్నటి దాకా సంతకం పెడతానని చెప్పనని ఇప్పుడు మా తమ్ముడితో పెళ్ళైన తర్వాత సంతకం చేయనని రివర్స్ లో మాట్లాడుతుంది. అవును, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ బిల్డర్ చూస్తే ఫోన్లు చేసి మరీ ఇబ్బంది పెట్టేస్తున్నాడు నన్ను. ఇబ్బంది పెడతారు రామ్, అయినా తప్పు మీ చెల్లి దగ్గర పెట్టుకొని బిల్డర్ అనుకొని ఏం ఉపయోగం? ఏం తెలియనట్టు మాట్లాడతావేంటి? ఇక్కడ ఏం జరుగుతుందో నీ కళ్ళతోనే చూస్తున్నావు కదా యతీష. నువ్వేం చేస్తావో నాకు తెలీదు రామ్. మీ చెల్లితో ఎలాగైనా నువ్వు సంతకం చేయించాలంతే. ఇదంతా చేసేది మన కోసమేగా, కొంచెం కూడా అర్థం చేసుకోవేంటి? ఛీ! ఏంటమ్మా అల్లుడితో గొడవ పడుతున్నా? గొడవ పడక రామ్ తో ఎక్కడికి వెళ్ళినా సరే మనకు అవమానాలు ఎదురవుతున్నాయమ్మా. అవమానమా? అసలు ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందా? మొన్నటికి మొన్న వాళ్ళ మావయ్యని పెళ్లికి పిలుద్దామని వెళ్తే మన ఫ్యామిలీని ఎంత అవమానించాడో తెలుసా? కనీసం రామ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అవునా? అదేంటి అల్లుడి గారు ఒక్క మాటని మాట్లాడిపోవటం ఏంటి? అవునమ్మా, ఇంతకు ముందులాగా రామేం పట్టించుకోవట్లేదు. ఏంటి అమ్మా కూతురిద్దరు ముచ్చట్లు ఆడుకుంటున్నారు?